ఎంత బాధేసేసిందో. ఎవరికైనా తెలిస్తే చెప్పచ్చు కదా, నాకు ఈజీగా కనిపిస్తుంది. ఎప్పుడు నేను మీకు చూపించే పచ్చటి మౌంటైన్స్ అవన్నీ కూడా నాకు అసలు ఏమీ కనిపించట్లేదు. ఏంట్రా ఇది అసలు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ వైబ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? అయితే మేము ఈరోజు ఒక చోటికి బయలుదేరుతూ ఉంటుంటే మాకు ఆన్ ద రోడ్ మీదనే మాకు ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ పెట్టి అన్ని కూరగాయలు, ఫ్లవర్స్ అన్నీ అమ్ముతూ ఉంటుంటారు అనమాట. సో నేను మీకు ఈరోజు అది చూపిస్తాను, రోడ్డు మీద ఎలా అమ్ముతున్నారు ఏంటి అన్నది. చూడండి, చూస్తున్నారా? ఇవన్నీ డిస్ప్లే బోర్డ్స్ అనమాట. ఈ పర్టికులర్ షాప్లో ఏంటి అమ్ముతారు అన్నది చిన్న డిస్ప్లే బోర్డ్స్. ఇప్పుడు షాప్లోకి వెళ్తున్నాను, చూడండి. ఇక్కడ జస్ట్ ఇలాగా చిన్న చిన్నవి ఆన్ ద గోలో అనమాట. మనకి రోడ్డు మీద ఇలాగా బనానా పెప్పర్స్, స్వీట్ బనానా పెప్పర్స్ 4 for $1 అంట. ఇలాగా ఇవన్నీ హార్వెస్ట్ చేసి పెట్టేస్తారు వీళ్ళు. చూస్తున్నారా? ఇక్కడ వాళ్ళ పొలాలన్నీ కూడాను. ఇక్కడ నుంచి మీకు ఊరికే ఇక్కడ చిన్న విండో ఉంది, ఆ విండోలో చూపిస్తున్నాను. ఇంత పెద్ద బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ $5. ఇంత బాగున్నాయి కదా కార్నేషన్ ఫ్లవర్స్ అవన్నీ. వావ్, లుక్స్ సో ప్రిటీ. ఓ మై గుడ్నెస్, ఇంత పెద్ద వేజ్. ఇది $10 అంట. ఎంత బాగున్నాయి కదా. టొమాటోస్, ఓకే. ఇవన్నీ జుకీనీస్, చూస్తున్నారా ఎంత బాగున్నాయో కదా. ఈచ్ $1.25. అదే మనం షాప్స్లో వెళ్ళి కొంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి మనకి. ఇక్కడ కనుక మనకి వీళ్ళు అంతా ఆర్గానిక్గా చేస్తారు, పండిస్తారు. సో ఇది మనకి చాలా తక్కువగా వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ కూడా వాళ్ళు ఫ్లవర్స్ పెట్టారు చక్కగా. బంచ్ $7. ఎంత బాగున్నాయి కదా, కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి కదా. నాకు ఫ్లవర్స్ చూస్తే చాలండి, నాకు ఏంటో అయిపోతుంది అసలు. ఓ, డజన్ స్వీట్ కార్న్ $5 అంట. నేను ఇంటికి కొన్ని తీసుకుంటాను. తీసుకొని మనం ఏం చేయక్కర్లేదండి. ఇక్కడ మనుషులు కూడా ఎవ్వరు ఉన్నారు, చూసారా? ఎవ్వరు లేరు. అన్నీ జస్ట్ నమ్మకం, అంతే. నమ్మకం మీద వదిలేస్తారు. ఇక్కడ మనీ బాక్స్ ఉంది కదా, ఇక్కడ మనం మనీ వేసేస్తే చాలు. ఇగో ఇక్కడ కవర్స్ ఉంటాయి, మనకు కావాల్సినవన్నీ కవర్లో పెట్టుకొని అక్కడ మనీ వేసేసి వీలైతే రాయొచ్చు మనం థ్యాంక్ యూ అన్నట్టుగా ఏదైనా. మళ్ళీ ఏదంటే మనం ఏంటంటే కొన్నాము అనేది ఇక్కడ రాసేయాలన్నమాట. రాసేసి వెళ్ళిపోవచ్చు. మన కోసం క్యాల్కులేటర్ కూడా పెట్టారు, మన ఇబ్బంది పడకూడదని. ఇంత అసలు ఇలాగండి. మీలో ఎవరికైనా నాకు ఇలా వేయాలని కోరిక, మీలో ఎవరికైనా కూడా ఇలా పాదుల్లా అంటే ఇట్లాగా ఫార్మింగ్ చేసుకునేటప్పుడు ఇంట్లో బ్యాక్ యార్డ్స్లో వాటిల్లోని ఇట్లా ఏమన్నా చేసుకుంటారేమో. చూడండి ఎంత బాగుందో కదా, వాళ్ళు ఎంత ప్రాపర్గా వేసుకున్నారో కదా. వీళ్ళది ఇదంతా ఇల్లు అండి. ఇంట్లోని వీళ్ళు ఇలా చేసుకున్నారనమాట. వాళ్ళ ఫ్రంట్ యార్డ్ మొత్తం అంతా ఇలా పెట్టుకున్నారు. ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా ఈ ఫ్లవర్స్. నాకు ఈ కూరగాయలు అన్నా, ఫ్లవర్స్ అన్నా, చెట్లు అన్నా ఇంకా అంతే, అక్కడే అంకితం అయిపోతాను నేను. ఇదేం చెట్టు, ఇదేం కాయలు, నాకు అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పచ్చు కదా నాకు. ఇవన్నీ గ్రీన్ బీన్స్ అండి. ఇవన్నీ ఇక్కడ పండిస్తారా? ఇవన్నీ ఇక్కడ చూడరా ఎంత బాగుందో. రిలీజ్ కట్టారు వీళ్ళు ఇక్కడ పండించి. ఇది మెయిన్ రోడ్, చూస్తున్నారా? కార్స్ పోతున్నాయి. ఇదంతా మళ్ళీ మాకు కార్న్ ఫీల్డ్స్ అన్నానా, ఇదిగోండి కార్న్ ఫీల్డ్స్. నేను చూపిస్తున్నదంతా వాళ్ళ పొలము, వాళ్ళ ఇల్లు అనమాట అదంతాను. అయితే వస్తుంటాయి, అక్కడ ఎవరో కట్ చేసి పడేశారండి సన్ఫ్లవర్. నాకు ఎంత బాధేసేసిందో. అంత మంచి సన్ఫ్లవర్ అలా కట్ చేసి కింద పడేస్తుంటే. కానీ మనం ఎవరిని అడగకుండా అలా తీయకూడదు కదా, అందుకే అక్కడ పెట్టేశాను మళ్ళీ. ఇంకా చూడండి, ఇదంతా వాళ్ళ సన్ఫ్లవర్ తోట అన్నమాట. ఎంత బాగున్నాయో కదా ఫ్లవర్స్, ఎంత పెద్దగా వచ్చాయో.
కనిపిస్తున్నదంతా కూడా వీళ్ళ కార్న్ఫీల్డ్స్ అనమాట. చూస్తే వీళ్ళకి మాత్రము కార్న్స్ వచ్చేస్తున్నాయి. మరి మన ఇంటి దగ్గర ఉన్న పొలానికి మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదండి. చూస్తున్నారా ఎంత బాగున్నాయో కదా ఈ ఫ్లవర్స్. వాళ్ళు ఫ్రంట్ యార్డ్ అనమాట ఇదంతా. వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఫ్రంట్ యార్డ్ మొత్తము ఫ్లవర్స్తో నింపేశారండి. ఈ ఫ్లవర్స్ని వాళ్ళు కట్ చేసి మళ్ళీ అక్కడ అమ్మేస్తూ ఉంటుంటారు. బాగుంది కదా, ఈ ఐడియా చాలా బాగుంది కదా. సో చూశారు కదండి, మొత్తము మాకు ఇక్కడ రోడ్డు మీద వెళ్తూ ఉండగానే మాకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడక్కడ చిన్న చిన్న షాప్స్ లాగా పెట్టుకుంటారు వాళ్ళే ఇంటి ముందర పెట్టుకొని. ఫార్మర్స్ వాళ్ళు కట్ చేసిన ఫ్లవర్స్ కానీ వెజిటబుల్స్ కానీ అవన్నీ కూడాను మనకు అక్కడే అమ్ముతారు. మనకు కావాల్సి మనం కొనుక్కోవచ్చు. సో మీకు ఎలా ఉంటుందనేది చూపిస్తాను నేను మీకు. మేము ఇంటికి వెళ్తున్న దారిలో ఇంకొక చోట కూడా ఇలాగే అనమాట. చూడండి, ఇక్కడ అంతా బోట్స్ పెడతారనమాట. పంకిన్స్ ఉన్నాయి, ఇక్కడ కుకుంబర్స్ ఉన్నాయి, ఇక్కడ క్యాంటలూప్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ ఫ్రూట్స్ ఉన్నాయని చిన్న చిన్న బోట్స్ పెడతారు. అండ్ ఆ ఇంటికి ఎదురుగుండానే ఒక చిన్న షాప్ పెట్టుకొని అన్నీ అమ్ముతారనమాట. సో మేము ఇంటికైతే వచ్చేసామండి. కానీ దారి పొడుగున మాకు లైట్ బర్న్ స్మెల్ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఏమో ఇంటి దగ్గరికి బ్యాక్ యార్డ్లోకి వచ్చి చూస్తే మొత్తం అంతా స్మోకీగా అంతా హేజీగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలాగ ఉన్నది అని చెప్పి రీసెర్చ్ చేసి చూస్తే కెనడాలో వైల్డ్ ఫైర్స్ అంటుకున్నది అనమాట. సో దాని ఎఫెక్టేనండి ఇదంతా కూడా. మొత్తము స్మెల్ ఉంది, ప్లస్ ఇదంతా కూడాను చాలా హేజీగా కనిపిస్తుంది. ఎప్పుడు నేను మీకు చూపించే పచ్చటి మౌంటైన్స్ అవన్నీ కూడా నాకు అసలు ఏమీ కనిపించట్లేదు. ఏంట్రా ఇది అసలు అన్నది నాకు అర్థం కాలేదు. సో మీరందరు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండండి. 2-3 డేస్ వరకు ఇలాగే ఉంటుంది. సో ఎలా ఉందండి ఈరోజు మరి నా వ్లాగ్? నచ్చిందా మీకు? ఎంజాయ్ చేశారా? చిన్ని బుడ్డి షాపింగ్ అదంతా అక్కడ ఎలా ఉంటుంది అన్నదాన్ని చూపించాను కదా. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. మరి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.